Let us see the superposition theorem for AC circuits. What is superposition theorem? What is the statement of that? First, you studied it B3. So the superposition theorem states that the current in any part of the network is the algebraic sum of the currents produced by each voltage source acting alone. The current in any part of the network containing two or more voltage sources can be calculated by analyzing the network one source at a time. The current due to each branch The current due to each source is calculated for each branch of the network. The net current in the any branch is equal to the sum of the two currents produced by each source. That is superposition theorem. Superposition theorem ఏం చెప్తుందంటే ఇక్కడ పోయే కరెంట్ కానీ ఇక్కడ పోయే కరెంట్ కానీ ఇక్కడ పోయే కరెంట్ కానీ ఫస్ట్ ఒక వోల్టేజ్ సోర్స్ కానీ కరెంట్ సోర్స్ కానీ ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటుంది, అనదర్ వన్ డీయాక్టివేట్ చేస్తాం. B3లో అలాగే చదివింటారు కదా. వోల్టేజ్ సోర్స్ వన్ విల్ బి యాక్టివ్, అనదర్ విల్ బి డీయాక్టివేట్. వోల్టేజ్ సోర్స్ని ఎలా డీయాక్టివేట్ చేస్తారు? బై షార్ట్ సర్క్యూటింగ్. ఇన్ షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ జీరో. కరెంట్ సోర్స్ని అయితే ఓపెన్ సర్క్యూట్ చేయాలి. ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. వోల్టేజ్ సోర్స్ని అయితే డీయాక్టివేషన్ చేయడానికి షార్ట్ సర్క్యూట్ చేస్తాం, కరెంట్ సోర్స్ని డీయాక్టివేట్ చేయడానికి ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ జీరో, షార్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ జీరో. సాల్వ్ ద సర్క్యూట్ ఫర్ ద గివెన్ బిలో. ద ఏసీ సర్క్యూట్స్ యూనిట్ 3 తెలిసి ఉండాలి మీకు ఈ ప్రాబ్లం చేయాలంటే. ఓకే, ఎక్కడైనా కరెంట్ కనుక్కోవాలంటే బై యూజింగ్ సూపర్పోజిషన్ థియరం, ఫస్ట్ స్టెప్ ఈస్ వన్ ఆఫ్ ద సోర్స్ ఈజ్ యాక్టివ్, అనదర్ విల్ బి డీయాక్టివేట్. ఈ వీబీని ఎలా డీయాక్టివేట్ చేస్తారు? బై షార్ట్ సర్క్యూటింగ్. ఈ Z1 Z2 Z3 ఇక్కడ Z1 ఇవ్వచ్చు, లేకపోతే RL వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా Z3 కానీ Z2 కానీ మనం ఫస్ట్ ఈ బ్రాంచ్ ఒక ఇంపెడెన్స్, ఈ బ్రాంచ్ ఒక ఇంపెడెన్స్ Z2, ఈ బ్రాంచ్ ఒక ఇంపెడెన్స్ Z3, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ Z1 Z2 Z3 వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ Z1 Z2 Z3 అండ్ VA అండ్ VB వాల్యూస్ ఆల్సో గివెన్. సిమిలర్ టు DC సర్క్యూట్స్. DC సర్క్యూట్ ఎలా అయితే వర్క్ చేస్తుందో సేమ్, బట్ ఏసీ సర్క్యూట్స్ ఏసీ వోల్టేజెస్ అండ్ యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా జెడ్ ఇంపెడెన్స్ కలుపుకోవాలి. ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ ఉందనుకోండి, రెసిస్టెన్స్ జెడ్ ఈక్వల్ టు R1, R ప్లస్ JXL మైనస్ XC. బై యూజింగ్ దట్ ఫార్ములా వీ కెన్ క్యాలిక్యులేట్ Z1 Z2 Z3. ఈ మూడు ఇంపెడెన్స్లు కనుక్కోవచ్చు అనమాట. సాల్వ్ ద సర్క్యూట్ ఫర్ ద సర్క్యూట్ షోన్ బిలో సూపర్పోజిషన్ థియరం బై అప్లయింగ్. స్టెప్ 1 ఏం చేస్తాం? VA యాక్టివ్ అలోన్, అనదర్ వన్ VB డీయాక్టివేట్ చేస్తాం. స్టెప్ 2లో VB యాక్టివ్ చేస్తాం, VA షార్ట్ సర్క్యూట్ చేస్తాం. స్టెప్ 3 బోత్ సోర్సెస్ వల్ల వచ్చే కరెంటు మనం ఫైండ్ అవుట్ చేయాలి Z1 Z2 Z3లో. ఓకే, Z1 ఈజ్ గివెన్ యాజ్, ఫస్ట్ వీ హ్యావ్ టు డ్రా ద సర్క్యూట్. Z1 ఈజ్ 120 at rank 60. ఇక్కడ పోలార్ ఫామ్లో ఉంది డైరెక్ట్గా. వీ కెన్ కన్వర్ట్ into rectangular form also. Z1 Z2 Z3 are given, VA and VB are given. VA is 95 volts at an angle 0, VB is 105 at an angle 0. ఓకే, ఇక్కడ Z1 ఇవ్వకుండా డైరెక్ట్గా మనకు R వాల్యూ L వాల్యూ ఇచ్చాడు అనుకోండి, మనం కనుక్కోవాలి. R ప్లస్ JXL మైనస్ XC యూజ్ చేసి ఇంపెడెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ అంతే. ఈ వాల్యూస్ ఇచ్చింటాడు కదా VA VB. ఇక్కడ పోయే కరెంటు I1 I2 I3 అనుకున్నాం. Z1 Z2 Z3 కనుక్కున్న తర్వాత ఇచ్చింటారు, ఫస్ట్ గివెన్ డేటా రాసుకోవాలి. ఆఫ్టర్ దట్ VB డిలీటెడ్, VB డీయాక్టివేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్ చేశారు చూడండి. ఇక్కడ VB ఈజ్ డీయాక్టివేటెడ్, VA ఈజ్ కన్సిడర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ సర్క్యూట్ డయాగ్రామ్ Z1 Z2 Z3. VB replaced by short circuit because solution for current due to only voltage source A. Total impedance, first we have to find out. Total impedance is Z2 Z3 are in parallel. For this step 1, Z2 and Z3 are in parallel. Again, by seeing this circuit you can assume that it is Z1 is series with the parallel combination of this. Z total impedance is Z1 plus Z23, that is Z1 plus Z2 Z3 by Z2 plus Z3 parallel impedances. First find out Z1 ZT. Z1 is 120/60 plus Z2 Z3 values. Multiplication will be done in polar form only, whereas sum will be carried out in rectangular form. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ZT is 205 at an angle 54.5 వస్తుంది. Now I1A, due to
V1 VA, what is I1? We will calculate I1A. Due to VA, current I1, VA by ZT, that we calculated. I equal to V by Z is the formula we are using here. Next, V23 is I1A into Z23. That one is V23 is 39.8 at an angle minus 77.5 volts V23. I2A is V23 by Z2. V equal to IZ formula we are using I2A V23 by Z2. V23 by Z2. 39.8 at an angle 7.5 minus by 150/43 చేస్తే I2A వస్తుంది. అంటే I2A is due to this, what is the I2A? After that I2A calculation, you calculated I2A is 0.625 at an angle minus 50. Convert the same into rectangular form also. I3A equal to I3A. I3A is opposite of this. Therefore, we can consider it is a negative. V23 by Z3. V23 by Z3 we did. Minus it is. For DC networks, how to apply superposition theorem, you can see the link in description. Same manner we are applying for superposition theorem in AC circuits, but impedances only will be considered. Impedance only will be considered. The impedance network with VA short circuited. VA is short circuited, that is deactivated. Now the same circuit, same procedure we have to follow. I1, I2, I3, I3B, I2B, I1B we have to calculate. ZT is the total sum is ZT is the total sum is Z1, Z2 are in parallel plus Z3. Now total impedance we have to calculate. Similarly I3B, I3B is, this is the I3B is V3 VB by ZT, VB by ZT, this voltage by Z3, this current will get. Then V12 is I3B into Z2, V12, this voltage is V12 equal to I3B into Z12, I3B into Z12 we calculated. Now by using all branch currents in the sum of the currents due to voltage source VA and VB, I1 equal to I1A plus I1B, that equal to